మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు చారిత్రక మార్పు కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యావత్ మంత్రిమండలి మొత్తం కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ని మొట్టమొదటిసారి రాష్ట్రంలో మనం మొదలు పెట్టబోతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి గతంలోనే ఎన్నికల సందర్భంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణ రాష్ట్ర మానవ వనరుల్ని ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన విధంగా ఈ గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ని దానికి కావాల్సిన విధమైనటువంటి నిధుల్ని ఇచ్చి పెద్ద ఎత్తున విద్య పైన మేము దృష్టి పెడతామని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ కాన్సెప్ట్ని మీ ముందు ఆవిష్కరింపచేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనతో కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ని మీ ముందు ఆవిష్కరింప చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు 20 నుంచి 25 ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంగ్లీష్ మీడియంతో 12th క్లాస్ వరకు ఇందులో విద్యాబుద్ధులు నేర్పేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ పక్కా భవనాలు లేక చాలా చోట్ల అద్దె భవనాల్లో అట్లాగే రకరకాలైనటువంటి కళ్యాణ మండపాల్లో రకరకాల బిల్డింగ్స్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ఆనాడు మేము చెప్పినట్టుగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యని ప్రాథమిక స్థాయి నుంచే అందించాలనేటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా, ఇలా కూడా కట్టవచ్చా, ఇంత అద్భుతంగా చేయొచ్చా అని తెలంగాణ మొత్తం ఆకర్షించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొని వచ్చి వారి బిడ్డలందరినీ కూడా ఇటువంటి ఉన్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివించుకునే కార్యక్రమానికి వారు కూడా నాంది పలకాలని, ఈ పాఠశాలలో చేర్పించడానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ బిడ్డలని చెప్పి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ పాఠశాలకు సంబంధించి మేము గతంలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు లేకపోతే నా తోటి మంత్రి వర్గ సహచరులు అందరూ కూడా
జిల్లా కలెక్టర్లు అందరికి కూడా స్పష్టంగా చెప్పాం. త్వరితగతిన ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలి. 20 నుంచి 25 ఎకరాలు ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో సాధ్యమైనంత మేరకు స్థలాల్ని సేకరించి తొందరగా పంపిస్తే మేము ఈ సంవత్సరమే దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కట్టాలని, అంతిమంగా ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో మేము వారందరికి కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ ఒక 22 స్కూల్స్ వరకు ఆయా స్థలాలు సేకరించి ఆ స్థలాలకు సంబంధించినటువంటి లెవెల్స్తో సహా సమాచారాన్ని పంపించినటువంటి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్స్గా ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. దశల వారీగా ఆయా శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి స్థలాలను బట్టి వాటిని కూడా శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. అందులో భాగంగా సరే రేపు పొద్దున విజయదశమి వస్తూ ఉంది. పండగ పర్వదినం మనందరికీ ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన, ఆ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నాకు స్పష్టంగా చెప్పి పండగ కంటే ముందే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటిని కూడా మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేపట్టేటట్టుగా త్వరితగతిన నిర్ణయం జరగాలని చెప్పి ప్రత్యేకంగా వారి దృష్టి సారించి వారి సందేశం ఇచ్చి తద్వారా వారి పర్యవేక్షణలో వీటన్నిటిని ఏర్పాటు చేసి ఈరోజు మీ ముందు ఈ ప్రజెంటేషన్ని ఇవ్వబోతా ఉన్నాం. దయచేసి ఆ ప్రజెంటేషన్ అన్నిటిని కూడా ఒక 10-12 నిమిషాల మధ్యలో ఉండేటువంటి ప్రజెంటేషన్ని మీరందరూ వీక్షించడమే కాదు, నేను మీడియా సంబంధించిన మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది మన రాష్ట్రం, మనందరి రాష్ట్రం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రం పెద్ద ఎత్తున నిధులు సేకరించి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని కట్టుకుంటూ ముందుకు పోయే ఈ కార్యక్రమాన్ని విరివిగా కొద్దిగా పాజిటివ్ థింకింగ్తో ప్రాచుర్యం కల్పించి ప్రజల మధ్యకి తీసుకొని వెళ్ళవలసిందిగా నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఆ మీడియా సంస్థల యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఆ ప్రజెంటేషన్ని స్టార్ట్ చేయవలసిందిగా మనోజ్ ప్లీజ్. Play the presentation. Hello. 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 Yes. Good morning, everyone. The vision of the Deputy CM and the CM was to create a modernized government schools which is based on Gurukul education systems, where we're looking at integrating 4 schools basically together. We're catering to sorry, it's okay. So the vision is to integrate Gurukul system into education, and how to integrate 4 schools into one school, into integrated residential school campuses. And each of this is built on about 20 to 25 acres. The proposal is for currently to look at about 18 constituencies and go further into many other constituencies. The salient features of the project is that they are fully residential campuses for the students and staff. The state-of-the-art facilities for looking at the environment, and sustainable environments are the key points of how to look at it. We're looking at adopt innovative teaching and learning methods, creating identities for individual and the institution as a whole. Climatic response and planning of the buildings is an important part of our work. Built and unbuilt environment complement for naturally ventilated campuses.
There's a use of natural light, natural material, natural resources in and around of the sites that we are looking at. And it's a totally pedestrian campus and complies with the differently abled people. The intention is to create a net zero campus where we look at solar and wind energy to be harvested, rainwater harvesting along with water resources to be reading there, sir. This is the facilities that we're looking at. The classrooms and laboratories and various other facilities are there, along with large sports facilities. So the student strength would be about 2,560 per school, and about 120 teachers with library and computer center and other facilities. And coming to the specific sites, because every site is unique, and we're looking at Kodangal now. This is a Kodangal location, and we're looking at a small history of Kodangal. Important part of any building is how we respond to the climate, and the climate becomes a dictator for how do you look at buildings to behave. Like the way our body behaves, even buildings behave similarly. So it also requires shading, requires cool water, everything. So here the temperature data kind of tells us how different months will behave in different ways, and what is the precipitation level that happen during those times. So the amount of precipitation that happens when it, because of the heat and the precipitation, there are different climate zones that are created in every zone, and every 300 kilometers the climate zone changes in our country. So it's a nice part to look at, and the wind becomes an important part of looking at how do you orient your buildings and how do you make it naturally ventilated. So because of all these factors, the comfort factor comes in from the humidity that is there, and how does humidity kind of give you discomfort is an important part of our building planning. And we've mapped for almost 25 years how the change in temperature data that's happening every year. So while we can see a significant drop in 2022 in Kodangal, but in some other sites it's going up there. This is called a sun path study diagram, where we map the sun for the entire year and how it behaves on the building. So that's the location of the site in terms of the elevation of the sites. There are two lakes across the sites, and we're looking at how the site sections work through this. And that's the overall site plan, which talks about the contours of the site. So the lowest being on the northeast and the highest being in center of the site. There's an existing building that's there. Yeah, so this is an existing building and some photographs of the site. So the current school is working in this middle photograph that you see. The same classroom is used for sleeping as well as for studying. So our basic master plan zoning is based on how do we look at creating environment that is interactive for students and they live as one. It is said that the quality of institutions talks about the future of the country, and how we plan them and how do we create memories for those students becomes important, not only in the learning environment but also in the living environment. So here we looked at the central axis to be created with the central axis that is created over there. And that's the open field that we're looking at as a cricket ground. Over there we have the educational academic part. Down we have another sports field. This side we have the hostel facilities on that side, and the existing building kind of is repurposed. So this is the master plan, where the master plan for the integrated residential campus addresses varied needs for relating to teaching, residing, playing, working, etc. by taking into consideration the climatic condition of the site, and the campus tries to bring together different communities under common umbrella of an integrated school, providing this community an access to quality education and state-of-the-art facilities. Yes, sir. So this is the planning which talks about how the behaviors will be of different people and how we can come about. That's the isometric view of the complex, how it would intend to be. Sorry? Yeah. So we have a northeast, we have a cricket ground, and in the south we have a cricket field with athletics track, and then we have multiple courts over there which are to do with volleyball, basketball, and Indian sports as well. So that's a cluster plan which we're talking about how the 4 integrated schools will come together. So that's the ground floor plan, where we're looking at how each school gets its identity, at the same time gets integrated with the relationship between different buildings. And the whole orientation of the blocks and cluster is done in a courtyard plan, which allows for our traditional methods of building,
where the wind flows through the building and keeps your spaces naturally ventilated. The proposal here is that we're not even talking about putting windows together in the classroom blocks, and there are shading devices which will naturally ventilate the building and keep it cool all the time. That's the first floor plan. That's the cluster block 1, block 2 plans. And this is details of the play fields, where we have the football field and the athletic tracks, the small amphitheater there. And that's the cricket field. And the hostels are thoughtfully designed with a low-rise structure. Each of them create their own identity. It's similar to our street network that we have in our cities. It creates memories of different places and how you find yourself combining with other people. Each dormitory is accommodating about 12 people with its toilet facilities attached to it close by. That's staff quarters. For all the staff is going to be on the campus, which means that there'll be a lot more dedicated time given to the students and the faculty interactions. It takes time to go. So that's the view of the complex, the entry of view. This is the main entry to the admin block and the school. That's the view of the corridor where all the schools get connected. So the whole idea is the built and unbuilt come together, the landscape, the sun path, the environment around all come together to make a unique experience. And the courtyards play an important role where all the students can come together in the break times and other times where they have interacting with each other. So these are the memories that one can carry through their life. There are also amphitheaters in various areas which we have created using the natural contours, and they again become recreational spaces for people students spending their time there. That's a view of the hostel block. That's a view of the terracing that's done because of the contour. This is the existing building which we are repurposing. So we're reusing the building by removing some basic walls and adding a few infrastructure like staircase and lifts, and adding a dining, kitchen and a clinic facility, and also indoor sports. So the building has been now redesigned with a facade which is responsive to the climate. It is facing east-west, which gains a lot of heat gain. So we have changed the orientation and made the facade to look better. Sustainability of any building is important, and our net zero goals are how do you achieve them. And this is the basic behavior of the buildings when it comes to sun path and how we shade it. So this is the idea of how do you create naturally light ventilation, where we create a light shelf which bounces off the ceiling and gives you good quality of ambient light, and the outside is shaded by the jali and that. Terrace is used for solar panels and recreation spaces. So that's the light shelf, how it works. And every facade has a 2-3 layers of insulation in terms of screening devices, which controls its own microclimate, keeping it much cooler naturally. GRIA is the Indian certification for green building, and we're looking at achieving 5-star GRIA rating for this project. So it's walk the talk, that is. Not only just verified, and how landscape and trees and water resources can complement the entire development is the slides that we're showing you here. The use of local species of trees and plants is an important part of how the landscape can be looked at. Hello? Just play the third one, please. Okay. Lakshmipuram, you don't want to see? Okay, can you just play fourth file, please? Fourth file. Play, yeah, just walk through.
థ్యాంక్ యూ. సో మిత్రులంతా దీన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక షేప్ తీసుకొని రావటం కోసం యావత్ మంత్రిమండలితో పాటు రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఒక సీనియర్ అధికారులందరితో కూడా ఒక కమిటీ వేసి దీన్ని కనీసం ఒక 3 నెలల నుంచి దీని మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఒక షేప్ తీసుకొని వచ్చి ఈరోజు ప్రకటించడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వెల్ఫేర్ సంబంధించిన సెక్రటరీ గారు, బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన సెక్రటరీ గారు, అట్లాగే మైనార్టీ స్కూల్స్ సంబంధించిన సెక్రటరీ గారు, అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనికోసం పెద్ద ఎత్తున పనిచేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకి దీన్ని మనం ఈరోజు అనౌన్స్ చేసుకుంటున్నాం. నాతో పాటు ఈరోజు మరి సీనియర్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అట్లాగే ట్రాన్స్పోర్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మన చీఫ్ సెక్రటరీ గారు, మిగతా అధికారులందరూ కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్ఫేర్, మిగతా అధికారులందరూ కూడా దీంట్లో మన టిఆర్ఎన్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనికోసం సీరియస్గా పనిచేసినందుకు వారందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి పిల్లలు లేకపోతే మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు వారికి ఫోన్ చేసి మా స్కూల్స్ పరిస్థితి బాగాలేదు, ఒకసారి వచ్చి చూసిపోండి అని అడిగారు. చెప్తూ ఆ స్కూల్స్లో పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితి, అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్ సంబంధించినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే మిగతా సప్లై చేసేటువంటి విధానం కానీ ఏమీ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి రండి అని అన్నప్పుడు వారు స్పష్టంగా వారి సమాధానం చెప్తూ త్వరలోనే మేము ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటిస్తున్నామని చెప్పి వారు నిన్న చెప్పి కూడా వచ్చారట. సో నేను ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే, రాష్ట్రంలో చదువుకునేటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి వసతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో దానికి సంబంధించిన సమాచారం కూడా కొంత ఇప్పుడు మనకి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 662 స్కూల్స్కి అసలు బిల్డింగ్స్ లేవు. జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి సరే 35 స్కూల్స్కి బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 327 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 స్కూల్స్ రెంటెడ్లోనే నడుస్తూ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 268 స్కూల్స్ ఉంటే 135 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 185 స్కూల్స్ ఉంటే 42 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 205 స్కూల్స్ ఉంటే 179 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. అంటే ఈ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, దాంట్లో సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి టీచింగ్ వ్యవస్థ లేకుండా మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేం. అందుకే మేము రాగానే మేము బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా చెప్పాం, దాదాపు 5,000 కోట్ల రూపాయలని ఈ స్కూల్స్ మీద, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నామని చెప్పాం. గత ప్రభుత్వం నాకు తెలిసి 73 కోట్లు ఎంతో ఖర్చు పెట్టిందంట. 73 కోట్లు, లెస్ దెన్ 100 crores.
నేను చెప్తాను చాలా సగౌరవంగా, మా పిల్లల కోసం ఈరోజు ఈ సంవత్సరం 5,000 కోట్ల రూపాయలని ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో, అంటే ఆ స్కూల్స్ అన్నీ కూడా కట్టేవి కూడా ప్రతిదీ కూలంకషంగా లోతుగా అధ్యయనం చేసి ప్రతి సైట్ దగ్గర లైటింగ్ ఎటు నుంచి వస్తూ ఉంది, సన్ ప్యాచ్ ఎట్లా ఉంది, విండ్ ఎట్లా వస్తూ ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, ఇది ఈరోజు కాదు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ స్టడీ చేసి దానికి అనుగుణంగా మంచి వెంటిలేషన్ ఉండేటట్టుగా, గ్రీన్ ఎనర్జీని వాడేటట్టుగా, పిల్లలందరూ ఆహ్లాదకరంగా అన్ని వర్గాల వాళ్ళు ఆ స్కూల్లో ఉండేటట్టుగా, ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు, మైనార్టీసు, జనరల్ స్టూడెంట్స్ అందరూ ఉండి ఒక కుటుంబం లాగా పిల్లలు చిన్నప్పటి నుంచే ఎదగటానికి కావలసినటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తూ, వాళ్ళకి ఎవరికి కూడా మేమేదో మామూలు స్కూల్లో చదువుకుంటున్నాం మాకు అవకాశాలు లేకుండా పోయే అనేటువంటి ఫీలింగ్ రాకుండా ఈ ప్రభుత్వం మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తూ ఏర్పాటు చేస్తున్నాం చెప్పారు. వీటి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు విజన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ కూడా నేను 2-3 సార్లు విన్నాను వారు చెప్పి. కేవలం ఎడ్యుకేషన్తో ఒకటే మనం రుద్దటం కాదు, స్టూడెంట్స్కి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకు ఉండేటట్టుగా, స్పోర్ట్స్ బాగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. పిల్లలంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయ్యో నేను ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్, నాకు అవకాశాలు లేవే అనేటువంటి భావం వాళ్ళకి కలగకుండా ఉండేటట్టుగా అవసరమైతే మనం ఆ స్కూల్లోనే థియేటర్ కూడా కడదాం, యాంపీ థియేటర్ కూడా కడదాం. వారానికి ఒకసారో నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారి అవసరమైతే మనం డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా పిక్చర్స్ కూడా వాళ్ళకి పిల్లలకి ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ అనేటువంటి ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉండాలని చెప్పి వారు ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. అంటే ది కమిట్మెంట్ ఆఫ్ ది క్యాబినెట్ ఈజ్ సో సీరియస్ అబౌట్ ది స్టూడెంట్స్ అండ్ దేర్ అప్బ్రింగింగ్, ఎంత సీరియస్గా ఉందో దాని గురించి చెప్పడం కోసం నేను ఉదాహరణగా చెప్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఈ స్కూల్స్ అన్నిటినీ ఈరోజు ప్రకటిస్తూ మేమంతా రేపు 11వ తారీఖు నాడు విజయదశమి కంటే ముందు రోజు సాధ్యమైనంత మేరకు ఆ స్కూల్స్కి ఫౌండేషన్స్ వేయాలని చెప్పేసి చాలా శాంక్షన్ చేసాం, ముందుకు పోతా ఉన్నాం. దీన్ని అందరూ అభినందించాలని, ఇంత మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు మీడియా మిత్రులు కూడా దీనికి విరివిగా ప్రాచుర్యం ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ నా సహచర ఇద్దరు మంత్రివర్గ సభ్యులు కూడా వారి ఆలోచనలు మీతో పంచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారు, ఆల్ స్పెషల్ సిఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అధికారులకు, ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇది ఒక దసరా కానుకగా భావించాల. తెలంగాణలోని దాదాపు 6,29,000 మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ దసరా కానుక ఇది. గత 10 మాసాలుగా మేము ఎన్నో పేద సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ప్రజా పరిపాలన కార్యక్రమాలు చేస్తున్నా ఈ కార్యక్రమంతో నిజంగా మాకు కూడా ప్రభుత్వంలో ఉండే మంత్రివర్గంలో మరి గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ డిప్యూటీ సీఎం గారు, మేమంతా మంత్రులుగా మాకు కూడా చాలా సంతోషం కలిగించే వార్త ఇది. 6,29,000 మంది, ఒక 1000 స్కూళ్ళలోనే. ఇప్పుడే మా గౌరవ పెద్దలు చెప్పిన నేను ఎల్బీనగర్ అక్కడ స్టాఫ్ వచ్చి నా దగ్గర కలిసి 20 రూమ్లలో 700 మంది ఉంటున్నాం సార్, మా పరిస్థితి చెప్పండి, బాత్రూమ్ లేవు, ఆ బిల్డింగ్ ఓనర్ పట్టించుకుంటలేడు, ఇబ్బంది ఉందని చెప్పి ఎంటైర్ స్టాఫ్ పొద్దున్న వచ్చి కలిస్తే నేను రేపు మండే వచ్చి విజిట్ చేస్తాను, టెంపరీ అదనంగా ఇంకొక బిల్డింగ్ తీసుకుందాం, ఈ లోపల మా ప్లాన్ ఒకటి ఉన్నది గవర్నమెంట్ అని. అట్లా నేను నా కాన్ఫిడెన్సే కాదు, నేను ఏ జిల్లాలో ఎక్కడ పోయినా పోయి చూస్తే ప్రతి రూమ్లో 20 మంది, ఒక బాత్రూమ్. అంటే గత 10 సంవత్సరాలుగా 7 లక్షల కోట్లు అప్పు చేసినా కనీసమైన పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు, అంటే కనీసం ఆలోచన కూడా రాలే ఆ ప్రభుత్వానికి. అందుకనే ఈరోజు
ఈ కార్యక్రమాన్ని ఒక దాదాపు 5,000 కోట్లు ఎంత ఖర్చు అయినా సరే ఇప్పుడే మా గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థులందరికీ కూడా చెప్తున్నా, ఇన్ని రోజులు కష్టాలు పడ్డారు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫేజ్ వైజ్గా దీన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారికి వారి ఆలోచన కూడా ఎప్పుడు కూడా పేద విద్యార్థులు చదువుకుంటేనే బాగుపడతాం, చదువుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచన ఉన్న ఈ ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇంజనీరింగ్ నుంచి డాక్టర్ నుంచి ఎంబీఏ చేసిన ఏ ప్రభుత్వం ఏ దేశంలో ఎక్కడ లేకుండే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. మళ్ళీ ఈరోజు విద్యారంగాన్ని దాదాపు 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టి ఇంత మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్ కట్టడానికి అవసరమైన ఫైనాన్స్ ఏర్పాటు చేసిన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారి యాజ్ ఏ క్యాబినెట్ కొలిగ్గా కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ఈ పేద విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మీ అందరికీ దసరా శుభాకాంక్షలతో ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను పూర్తి చేసుకొని మీ అందరికీ కూడా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆషామాషి కార్యక్రమం కాదు. మేము ఏ మంచి కార్యక్రమం చేసినా ప్రతిపక్షాలకు వచ్చిన 2వ రోజుకెళ్ళి మేము ఫ్రీ బస్ ఇచ్చినా విమర్శలు తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా వెళ్ళి కనీసం దీన్నన్నా హర్షిస్తారని అనుకుంటున్నాను. నేను మూసి మురికి కూపంకెళ్ళి 1 కోటి మందిని ఇలా బయటపడేయాలని ప్రయత్నం చేస్తే దానికి విఘాతం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తే విమర్శించడం తప్ప ఏం లేదు. కనీసం దీంట్లో ఉన్న కలిసి రావాలి. ఇంత మంచి ప్లాన్తో ముందుకు వస్తున్నాం ప్రభుత్వం. అన్ని పక్షాలు కూడా ఆశిస్తున్నాం. మీ అందరూ కూడా కలిసి రండి. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇన్ని లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించడమే కాదు, అన్ని మౌలిక వసతులు, ధనికుడు లక్షాధికారి కోటీశ్వర్లు ఏ విధంగా చదువుకునే స్కూళ్ళల్లో ఉండే వసతులతో ఏర్పాటు చేసినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ దసరా ఒక పెద్ద పండుగ. పెద్దలందరూ పండుగ జరుపుకుంటే విద్యార్థులందరికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రెసిడెన్షియల్ పరంగా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాంప్లెక్స్ పేరు మీద దశల వారీగా రాష్ట్రం మొత్తం ఇవన్నీ నిర్మాణం చేపట్టాలని కొన్ని స్థలాలు సేకరింపబడ్డ నియోజకవర్గాలకు అనుమతులు ఇచ్చి 11వ తేదీ నాడు శంకుస్థాపన చేయాలి, దసరా కంటే ఒక రోజు ముందే. ఇవి మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేసి అందులోనే తరగతులు జరగాలనేటువంటి లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి దీనికి చొరవ చూపెట్టి నిర్ణయాన్ని అందరు అధికారులతో సమీక్షించి అమలు కావడానికి సహకరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సహచర గౌరవ మంత్రి పెద్దలు విద్యార్థి నాయకుడు, యువజన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అందరు విద్యాశాఖకు సంబంధించిన రెసిడెన్షియల్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్న సందర్భంగా విద్యకు సంబంధించి అన్ని రకాల ప్రాధాన్యతలు తీసుకుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఎన్నికల కోడ్ వస్తూ ఉంది, సెలవులు వస్తూ ఉన్నాయి. మళ్ళీ పాఠశాలల ప్రారంభం కంటే పాఠశాలల యొక్క స్థితిగతి మార్చాలని అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 28,000 పాఠశాలల్ని 1,100 కోట్ల రూపాయలు ఇచ్చి మౌలిక సదుపాయాలను ఏర్పరచడం మొదలుకొంటే రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక స్పష్టమైనటువంటి అంశంతో స్పష్టత లేకుండా టీచర్ల బదిలీ ఇంత క్లిష్ట దశలో ఉంటే 19,000 మంది పైన ప్రమోషన్లు ఇచ్చి 35,000 ట్రాన్స్ఫర్లు జరిపి పాఠశాలలన్నిటి కూడా సమర్థవంతంగా నడవాలనేటువంటి ఒక ఆ అధ్యాపక వర్గానికి సంబంధించిన ఫ్రస్ట్రేషన్, అసహనాన్ని తొలగించి వాళ్ళ సమస్యను పరిష్కరించడంతో పాటుగా పాఠశాల విద్యుత్ బిల్లులు కట్టలేక ఇబ్బంది అవుతా ఉంది. అవి ప్రభుత్వ పాఠశాలలు గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని పాఠశాలలందరికీ రెసిడెన్స్తో సహా విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేటువంటి ఒక గొప్ప నిర్ణయం. దాని తదుపరి
డ్రింకింగ్ వాటర్ సంబంధించిన సమస్య లేకుండా, అంతేకాదు అక్కడున్న సంఖ్యను బట్టి శానిటేషన్ సిబ్బంది లేదు, అధ్యాపక వర్గమే ఊడ్చుకోవాల్సి వస్తుందని నిధులు మంజూరు చేసి ఇలా పాఠశాలల స్థితిగతులు మార్చడం జరిగింది. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1023 గురుకులాలకు సంబంధించి 600 చిల్లర గురుకులాలకు సొంత భవనాలు లేవని, ఉన్న అద్దె భవనాలకు కూడా 4-5 సంవత్సరాల నుంచి కిరాయి ఇవ్వకపోతే వాటన్నిటినీ డాటా తెప్పించి వాళ్ళందరి యాజమాన్లతో, ఆయా హాస్టళ్ల నిర్వహణకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలతోటి మాట్లాడిపించి వాళ్ళ యొక్క రెంట్స్ అన్ని కూడా పేమెంట్ చేసి మినిమం సౌకర్యాలను, మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారో అవన్నీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్న సందర్భంగా నేను ఒక విద్యార్థి నాయకుడిని, ఆ సంబంధించిన సమస్యల పట్ల అవగాహన ఉంది. ఇలాంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు వారికి సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం జరిగింది. రిక్రూట్మెంట్ లేదు, వైస్ ఛాన్సలర్ లేరు, అనేక రకాలుగా ప్రొఫెషనల్ గా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, టీచర్లకు సంబంధించి లేదు. ఇవాళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో రేపు డిఎస్సి నోటిఫికేషన్, ఎగ్జాము, దాని తర్వాత ఫలితాలు ఇచ్చి ఉద్యోగ నియామకాలు ఇస్తా ఉన్నాం. గురుకుల నియామకాలు ఇచ్చారు. ఈ విధంగా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ సంబంధించి ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించి, దయచేసి ఇంతకుముందు వెంకన్న గారు చెప్పినట్టుగా ఇది ఒక సాంకేతికమైనటువంటి ఒక సమాజంలో ఒక పునాది లాంటి ఈ అంశాన్ని మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు కూడా ఇవాళ గర్వంగా, ఎందుకంటే రాష్ట్ర రిజల్ట్ పర్సెంటేజ్ 91 యావరేజ్ ఉంటే గురుకులాల్లో 98% ఉంది. వాళ్ళందరినీ మనం ప్రశంసించి కనీస మౌలిక సదుపాయాలు పరిష్కరించడానికి మీరు చూపుతున్న వాళ్ళు ఇంకా ఉన్నతమైన శిఖరాలు పోవడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా ఇలా ఇంటర్మీడియట్ సంబంధించి రాష్ట్ర పర్సెంటేజ్ 64 ఉంటే గురుకులాలకు సంబంధించి 91% రిజల్ట్ ఉంది. అలా ఆ టీచర్స్ వాళ్ళను మనకున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కాలేజీ నడిపే అధ్యాపక బోధించే వాళ్ళందరి దాకా కూడా ఇలా అభినందించాల్సిన అవసరం ఉందనే మాట సందర్భంగా మనవిస్తూ, మరొక్కసారి వీటితో పాటుగా చాలా కాలం కింద 35 గురుకులాలు ఏర్పాటు చేయబడి వాటికి సంబంధించి కూడా మీరు ఆనాడు జగిత్యాల జిల్లాలో పెద్దాపూర్ పోయిన తర్వాత అక్కడ పడేటువంటి మిగతా 35 గురుకులాలకు సంబంధించి కూడా సౌకర్యాలన్నింటినీ పరిష్కారం చేయమని చెప్పినారు. ఏ పిల్లవాడు కూడా బెడ్ లేకుండా పండొద్దు, డైనింగ్ టేబుల్ మీద తినాలి అనే మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకున్నాం. మీ అందరు కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఇంకొక మాట కూడా గౌరవ శాసనసభ్యులు అనేక సందర్భాల్లో మీకు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా నాకు మెచ్చార్జీలకు సంబంధించిన అంశం కూడా చెప్తా ఉన్నారు. ఇన్ని రకాల వసతులు కల్పిస్తూ కడుపుకు సంబంధించిన అంశం మీద కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వాన్ని సందర్భంగా కోరుతూ మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు ఆర్ఎండ్బి శాఖ మార్చిలు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవనీయులు బీసీ వెల్ఫేర్ శాఖ మార్చిలు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, సభని వేదికను అలంకరించిన పెద్దలు, నా సహచర అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యాయంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. గత 30-35 సంవత్సరాలుగా నేను ఎన్నో జిల్లాల్లో ఎన్నో కెపాసిటీస్లో ఈ విద్యారంగంలో పనిచేయడం జరిగింది. సిఓ, జిల్లా పరిషత్గా మన డే స్కూల్స్ ఏ విధంగా పనిచేస్తాయి, వాటిని ఏ విధంగా వాటిని బాగు చేయొచ్చు, రిజల్ట్స్ ఇంప్రూవ్ చేయొచ్చు అని మేము చాలా కాలం చాలా యంగ్ స్టేజ్లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రెసిడెన్షియల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ సెక్రటరీగా, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ సెక్రటరీగా చాలా సంవత్సరాలు పనిచేసి ఈ ఆశ్రమ్ స్కూల్స్ కానివ్వండి, గురుకులాలు కానివ్వండి అన్నీ కూడా చాలా కూలంకషంగా అధ్యయనం చేయడం జరిగింది. అయితే మన రాష్ట్రం ఈ విద్యా విషయంలో, ముఖ్యంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో దేశంలోనే అగ్రగామిగా ఉండడమే కాకుండా ప్రతి ప్రభుత్వం కూడా ఈ అంశం గురించి చాలా ప్రత్యేకంగా ఆలోచించి వీటిని ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయి నుంచి ఇంకా చాలా అత్యున్నతమైన స్థాయి తీసుకువెళ్ళడం జరిగినా కూడా ఈరోజు జరిగే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక ఒక పారాడైమ్ షిఫ్ట్, ఒక పారాడైమ్ ప్రోగ్రెసివ్ షిఫ్ట్ అన్నది ఈ అంశాల్లో రావడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వాక్ త్రూ వీడియో చూసినప్పుడు నేను
అమెరికాలో ఎంబీఏ చదువుకున్నాను. అక్కడ కాలేజ్ నాకు గుర్తొచ్చింది. చాలా సంతోషం అనిపించింది. సో, ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి, తర్వాత ఈ కార్యక్రమం యొక్క మంచి చెడులు అంటే ఒక కాన్సెప్టు, ఒక ఎస్టిమేటు, ఒక వర్క్‌గా మాత్రమే కాకుండా ఇది ఒక మంచి పరిణామం అన్నది పేద ప్రజల బిడ్డల జీవితాలు అన్నిట్లో కూడా తీసుకురావాలన్న ఒక సత్సంకల్పంతో ఇటువంటి మంచి కార్యక్రమం ప్రారంభించడమే కాకుండా దాన్ని ప్రతిరోజు ఆ కార్యక్రమం యొక్క ప్రోగ్రెస్ అన్నది అంచనా వేస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఎన్నోసార్లు దీని మీద సమావేశం నిర్వహించడమే కాకుండా ఈ ప్రాజెక్టు సక్రమంగా టైం బౌండ్గా క్వాలిటేటివ్గా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేయటం నాకు పర్సనల్గా ప్రొఫెషనల్గా కూడా దొరికిన ఒక గొప్ప పురస్కారం అని నేను భావిస్తున్నాను. ఇందులో మా శాయశక్తిలా పనిచేసి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదవబోయే పిల్లలందరికీ కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు అంటే ప్రపంచమే ఒక వేదికగా వాళ్ళకి ఒక ఫ్యూచర్ అనేది మేము ఓపెన్ చేయగలిగేందుకు కావాల్సిన శక్తి అమ్మవారు కూడా మాకు ప్రసాదించాలని ఈ దసరా పర్వదినాల్లో నేను కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. జై హింద్. మీడియా మిత్రులందరికీ వారి ఆలోచనలు పంచుకున్న మంత్రులు, మన చీఫ్ సెక్రటరీ గారికి అభినందనలు తెలియజేస్తూ మాకు ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చినటువంటి అంటే లెవెల్స్తో సహా అందుబాటులోకి వచ్చినటువంటి స్థలాలన్నిటికీ శాంక్షన్స్ ఇచ్చాం. ఇంకా కొన్ని ఇన్ ద ప్రాసెస్ ఉన్నాయి. ఇప్పటివరకు లెవెల్స్తో సహా డిజైన్ అప్రూవ్ అయినటువంటి కొడంగల్, ఉస్నాబాద్, నల్గొండ, హుజూర్ నగర్, మంతిని, పాలేర్, ఖమ్మం, వరంగల్, ఆందోల్, చంద్రాయన్గుట్ట, మంచిర్యాల్, కొల్లాపూర్, ములుగు, భూపాల్పల్లి, అచ్చంపేట్, స్టేషన్ గన్పూర్, తుంగతుర్తి అండ్ మధిరా అండ్ ఇంకా మిగతా అన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇన్ ద పైప్ లైన్. ఇంతవరకు ఆల్రెడీ మాకు సైట్స్ వచ్చేసినాయి, వీటికి శాంక్షన్స్ కూడా ఇచ్చాం. రేపు 11వ తారీఖు నాడు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పుడు శాంక్షన్స్ ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు చేసి దీనికి నాంది పలకవలసింది కూడా మా మంత్రివర్గ సహచరులకి, శాసనసభ్యులకి, అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అండ్ వీ విల్ సెండ్ యూ ఎ డీటెయిల్డ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. విలీనం చేస్తారా లేకుంటే కంటిన్యూ అవుతాయా సార్? ఈ స్కూల్ పెట్టే చోట ఏవైతే జెడ్పిఎస్ఎస్ స్కూల్స్ ఉన్నాయో విలేజ్లలో వాటిని ఇందులో విలీనం చేస్తారా లేకుంటే అవి విడివిడిగా వర్క్ జరుగుతుందా? రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో మీ అందరూ తెలుసు, దానికి ఒక సిస్టమ్ ఉంది, ఎంట్రన్స్ టెస్ట్. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, లేదా ప్రైవేట్ స్కూల్ పోయేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా స్కూల్కే పోకుండా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దే కెన్ అప్లై. అందులో వాళ్ళందరూ సాధ్యమైనంత వరకు సెలెక్ట్ చేసి ఆ స్కూల్స్ అన్నింటిలో నింపుతాం. సార్ డిప్యూటీ సీఎం గారు సార్ ఇక్కడ సార్ యా సార్ ఇప్పుడు ఈ 4 స్కూల్స్ అను వెల్ఫేర్ స్కూల్స్ ఒక క్యాంపస్లోకి తెస్తున్నారు. ఓన్లీ ఒక క్యాంపస్లో విడివిడిగా బిల్డింగ్లో ఉంటాయా? పిల్లలందరినీ క్లాస్ రూమ్లు కానీ వసతి కానీ అన్ని కలిపేస్తారా? అన్నీ కలిపే ఉంటాయి. అంటే క్లాస్ రూమ్లో 4 బిల్డింగుల్లో కూడా అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. ఆల్ సెక్షన్స్ ఇన్ ఈచ్ బిల్డింగ్ అంటే ఈచ్ క్లాస్ రూమ్. అంటే దానికి స్కూల్ నడుస్తుందా లేకుంటే ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు యూ. 4 కాంప్లెక్సెస్లో ప్రతి కాంప్లెక్స్లో కూడా ఆల్ సెక్షన్స్ ఆ స్కూల్స్లో ఉంటారు. జనరల్ ఉంటారు, ఎస్సీస్ ఉంటారు, బీసీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, మిగతా సెక్షన్స్ అందరు ఉంటారు యాజ్ పర్ ది ఆ స్కూల్ స్ట్రెంత్ బట్టి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసిన స్కూల్స్ ఎంత కాలంలో పూర్తయితాయి సార్ ఏమన్నా అంచనా? మేము 7 months టార్గెట్ పెట్టుకున్నాం, 6 to 7 months. నెక్స్ట్ దసరా కంటే ముందే ఇది కంప్లీట్ కావాలనేది మా అందరి టార్గెట్. దానికోసమే రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ గారి స్థాయిలో ఒక కమిటీని కూడా వేసి వారు ఎవ్రీ వీక్ దీని మీద మానిటర్ చేస్తూ ఉంటారు. డిప్యూటీ సీఎం గారు సార్, ఇప్పుడు ఏర్పాటు చేయబోయే రెసిడెన్షియల్ స్కూల్ అండ్ దేర్ ఇస్ నో డెప్త్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ది స్కూల్స్. ఓకే సార్, 11వ తారీఖు నాడు మీరు భూమి పూజ చేస్తామంటున్నారు కదా, ఆ రోజు
అంటే మీ మంత్రులతో పాటు సీఎం గారు కూడా ఏదైనా కొడంగల్లో కూడా ఉంది కదా, పాల్గొంటారా? ప్లస్ కొడంగల్లో కూడా ఉంది. ఈ సిబ్బంది యొక్క నియామకం ఎట్లా ఉంటుంది? సపరేట్గా ఏమైనా ఉంటుందా? See, ఉన్న సిబ్బందితోనే మీరు ఒక్క నిమిషం. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి సొసైటీ ఉంది. ఆ సొసైటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అడ్మిషన్ తీసుకునే క్రమంలో క్యాస్ట్ రిలీజియన్ కాలం ఉంటుంది కదా, ఆ కాలం ఉంచుతారా తీసేస్తారు? See, you are asking a very strange question. అంటే క్యాస్ట్ ఉంటుందా లేదా అని. అంతే, కాలం కాలం అంతేనా? అదే దట్స్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. అన్నీ ఉంటాయి. సార్ ఇంకొకటి, ఈ ఒక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కంటే 5,000 కోట్ల ఫండ్స్ అని పెట్టారు. ఒక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఒక స్కూల్ కాదు. ఒక స్కూల్కి ఎంత ఖర్చు అవుతుంది? See, Approx. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ రెసిడెన్షియల్ స్కూల్కి 24 నుంచి 25 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది, 26 ఎంత అవుతుంది ఒక్కో స్కూల్కి. సేమ్ యాజ్ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారమే అవుతాయి. అడిషనల్ అమౌంట్ ఏం లేదు దీంట్లో. కాకపోతే ఏంటంటే ఆర్కిటెక్చరల్ స్టాండర్డ్స్ పెంచాము, డిజైన్స్ పెంచాము. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని బాగా అఫ్లూయెంట్ సెక్షన్స్ ఏ స్కూల్స్ పోయి చదువుకుంటున్నారో అటువంటి స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు మన పిల్లలకి అందిస్తున్నారు. సార్ ఇప్పటికే 1000కి పైగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిని కాలేజ్గా జూనియర్ కాలేజ్గా అప్గ్రేడ్ చేశారు. ఈ స్కూల్స్లో అప్ టు 12th క్లాస్ వరకు ఉంటుంది. ఉంటుంది సార్. సార్ అంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ మళ్ళీ మీరు నిర్మించబోయేదానికి ఇంక్లూడ్ చేసేస్తారు. ఇప్పుడు యాజ్టీస్గా పక్కా బిల్డింగ్స్లో ఉన్నటువంటి స్కూల్స్ అట్లాగే ఉంటాయి. సార్. కొత్తగా మేము పక్కా బిల్డింగ్స్ లేనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికీ బిల్డింగ్ శాంక్షన్ చేసి దీంట్లో తీసుకొని వస్తాం. సార్ ఇవి కాకుండా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది కాకుండా ఇంతకుముందు బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ సపరేట్ అవి హాస్టల్స్ ఉన్నాయి కదా సార్, వాటిని అట్లా కొనసాగిస్తారా? ఇందులో అన్ని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మారుస్తాం. ఓకే, దట్ ఆల్ విల్ బి టేకెన్ కేర్ బై ది సొసైటీ. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అది దాని పని అది చేస్తుంది. సార్ క్లియర్ బ్రదర్? ప్రభుత్వ పాఠశాలల్లో అంటే అన్నీ ఉచితంగా ఇస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఈ సంవత్సరం కూడా తగ్గింది ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్. దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు సార్? అందుకే బ్రదర్ ఇప్పుడు మనం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని అనౌన్స్ చేస్తున్నప్పుడు మీరు ఎట్లా సాల్వ్ చేస్తారంటే దిస్ ఇస్ ద సొల్యూషన్. ఇంతకంటే అద్భుతమైన సొల్యూషన్ ఏముంటుంది నీకు? లాస్ట్ ఇయర్ కంటే ఈసారి పెరిగింది రెసిడెన్షియల్ స్కూల్. సార్ ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కా బిల్డింగ్స్ ఉన్న వాటినే ఉంచి మిగతా వాటిని తీసేస్తారని చెప్తున్నారా సార్? తీసేస్తాం ఇక్కడ అని చెప్తున్నట్టే తీసేస్తా ఉంటారు. ఎవరు అడిగింది? సార్ ఇక్కడ సార్ ఐ డోంట్ నో. అంటే కొత్త దాంట్లో ఇంక్లూడ్ చేస్తామంటున్నారు కదా సార్. పక్కా బిల్డింగులు లేని వాటిని కొత్త ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంక్లూడ్ చేస్తామంటున్నారు మీరు. బిల్డింగ్స్ లేనటువంటి వాళ్ళు బిల్డింగ్స్ కట్టొద్దా? కట్టాలి సార్, కాకపోతే ఇంటిగ్రేటెడ్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తారా, సపరేట్ బిల్డింగ్స్ కడతారా? ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లోనే అన్ని పొందుపరుస్తాం. సో ఇప్పుడున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అవి వెళ్ళిపోతాయి. ఆడిపోతాయి, ఎక్కడ పోతాయి? ఐఎమ్ సారీ ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ ది ఎంటైర్ ఎగ్జిబిషన్ నౌ వాట్ వీ హ్యావ్ షోన్. అంటే జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏ రకంగా అయితే పనిచేస్తాయో అదే రకంగా పనిచేస్తాయని కదా అర్థం. అంటే భవిష్యత్తులో విడివిడిగా ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనారిటీ అని పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఈ 4 స్కూల్స్ శాంక్షన్ చేశారు. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉంటుంది యూ విల్ క్యాల్కులేట్. బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉంటుంది యూ విల్ క్యాల్కులేట్. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎంత ఉంటుంది స్ట్రెంత్. లైక్ ఇక్కడ శాంక్షన్ చేసే అన్ని స్కూల్స్లో ఒక్కో స్కూల్కి ఎంత స్ట్రెంత్ ఉంటుందో చూసి ఆ స్ట్రెంత్ మొత్తం టోటల్ స్ట్రెంత్గా మార్చి అన్ని స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో దట్ ఎవ్రీ వన్ విల్ మింగిల్ ఈచ్ అదర్, దే లివ్ టుగెదర్, సో దట్ అవర్ సొసైటీ విల్ గ్రో లైక్ ఏ జాయింట్ ఫ్యామిలీ. సార్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో కుల మతాలకి అతీతంగా శశి, ఐ థింక్ యూఆర్ ఎ ప్రోగ్రెసివ్ రిపోర్టర్, హోప్ యుల్ అండర్స్టాండ్. కులాలకి మతాలకి అతీతంగా చిన్ననాటి నుంచే మనం అందరం ఒకటే అనేటువంటి భావంతో విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి ఒక ప్రక్రియకి ఈరోజు నాంది పలుకుతున్నాం. ఐ హోప్ యూ ఆల్ విల్ అప్రిషియేట్. దేశంలోనే మొదటిసారి
ఒక జనరల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడు నడుస్తున్నాయి కదా సార్, ఆ రకంగా ఉన్నప్పుడు మళ్ళీ వెల్ఫేర్ దీని కింద ఎందుకని డిపార్ట్మెంట్ల కింద విడివిడిగా సొసైటీల కింద మళ్ళీ విడివిడిగా స్కూల్ ఎందుకని? ఇంటిగ్రేటెడ్ అన్నప్పుడే అంత కలగలిపి కదా. కరెక్ట్. సో ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్ ఏదైతే నడుస్తూ ఉన్నాయో, ఇప్పుడు అక్కడ ఒక మిత్రుడు ఎత్తేస్తారా అని అడిగారు. సో ఇటువంటి వాళ్ళు బయట కూడా కొద్దిమంది ఉంటారు, ఎత్తేస్తున్నారేమో అని. ఎత్తేయట్లేదు, అవి అలా కంటిన్యూ అవుతాయి. కొత్తవి మాత్రం అందరం కలిసి బతికేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. This is what సార్ we are doing. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక నిమిషం శ్రీకాంత్ సార్, ఏం లేదు సార్, కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు మీరు ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినా, ఎన్ని ఇంటిగ్రేటెడ్ పెట్టినా ఎవరు కూడా పిల్లల్ని చదివించట్లేదు. ఈవెన్ ప్రజాప్రతినిధులు కూడా ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళకు, కార్పొరేట్ కాలేజీలకు పంపిస్తున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చేర్పించేందుకు మీరేమన్నా ప్రత్యేక సారీ, తీసుకుంటారా? మీకు రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్స్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది, విపరీతమైన డిమాండ్ ఉంది. యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా మేము ప్రతిరోజు రిప్రజెంటేషన్స్ తీసుకున్న ఆ స్కూల్ అడ్మిషన్ ఇప్పించాం. సో కెపాసిటీ మించి మా దగ్గరకు వస్తుంది రిక్వెస్ట్. టుమారో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున అడిగేటువంటి వాతావరణం కూడా మీరు చూస్తారు. సార్ గత కొంతకాలంలో రెసిడెన్షియల్ Thank you, brother. సార్ ఒక్క నిమిషం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సన్మానం చేస్తారు. లేదనో ప్రచారం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజల పక్షాన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు చూసి అమ్మ రండమ్మ. మీరేంటి